హలో అయిపోయింది సార్, ఇంకా మనకి సన్న దొరికేటట్లేదు. లొకేషన్ పెట్టు, నేను వస్తా. సిగ్నల్స్ పని చేస్తలేదు సార్. బ్లీడింగ్ అవుతుంది. ఆ కళ్ళ దగ్గర నుండి ఏదో వైట్ కలర్ అది అయ్యో ఏంటో అర్థం కావట్లేదు సార్. అది మొత్తం దాని కళ్ళ నుండి బ్లడ్, చెవు నుండి బ్లడ్. సనా లేదనా విషయాన్ని కూడా ఫోన్ చేస్తలేరు, ఎవ్వరు ఫోన్ చేస్తలేరు. మనకి సనా ఇంక మనకి జున్ను ఏమైంది? నేను చచ్చిపోతా జున్ను. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి కంటిన్యూగా షూట్ కొట్టినాం గైస్. ఈరోజు దగ్గర ఒక 7-8 షూట్స్ కొట్టినాం. అందరు వెళ్ళిపోయారు. నేను ప్రియా మేము రాజు కోసం పొందే అని చెప్పినాము. సో నాకు డ్రైవింగ్ రాదని అందరికీ తెలుసు, కానీ నేను ఏం చెప్పినా అంటే వీళ్ళ ముందు కావాలని నేను స్కూటీ నడుపుకుంటూ వస్తాం నేను ప్రియా అంటే, సరే నాకు వచ్చేమో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి సాయి గారికి ఆగం చేద్దాం, ఆగం చేస్తా. షియానకు ఫోన్ చేసి కూడా ఆగం చేస్తా. అందరికి ఫోన్ చేస్తానండి. వాళ్ళు నమ్ముతారో లేదో లాభం. ఫస్ట్ మన సాయి చేద్దాం, మన సాయి భగవాన్కి. ఫస్ట్ టెన్షన్ కన్నా ప్లీజ్ కన్నా నా వల్ల అయితే లేకన్నా అని చెప్పు. అసలు నేను మాతో మాట్లాడతలేను, చూద్దాం మాడ ఎట్లా రియాక్ట్ అవుతుంది. సాయి గారితో నువ్వు మాట్లాడు, షియానతో నేను మాట్లాడతాను. అది గుద్దేసిండు, అది వేస్తలేదు కన్నా. హలో ఏమైంది? ఏమైందంటే హలో అయిపోయింది సార్, ఇంకా మనకి సన్న దొరికేటట్లేదు. మనకి సన్న లేదు సార్, ఇంకా ఏమైంది? నా వల్ల అయితలే సార్, నేను పోలేకపోతున్నాను. అసలు ఏమైంది చెప్పే. మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్న సాయి ప్రియా నీకు బండి వచ్చి కదా ప్రియా ఒకసారి బండి తీస్తా అన్నది. వద్దని ఒక 100 సార్లు చెప్పినారా, తీసింది. సరేలే ఇది మళ్ళీ వెళ్ళిపోతుంది ఒక్కదాన్ని అని చెప్పి నేను కూడా వెనక కూర్చున్నా. అదే బురదలో తీసుకోవడం నాకు డ్రాయ తగిలింది, దానికి మొత్తం బ్లీడింగ్ అవుతుంది, మాట్లాడట్లే. నా కాలు మొత్తం గీకపోయింది, ఇక్కడ ఎవరు లేరు. చెట్ల తెలీదు, ఇలా వస్తే మొత్తం ఒకటి అంత చెట్లు కొండలు ఉన్నాయో నాకేం అర్థమైతలేవు. సిగ్నల్స్ పని చేస్తలేదు సార్. నా వల్ల కాలేదు, కాలు నొప్పి. నా కాలికి మొత్తం బ్లీడింగ్ నాకు అర్థమవుతలేదు సార్. నాకేం ఇంకా మనకి సన్న లేదనిపిస్తుంది సార్, మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది. నీకు తెలుసు నన్ను చంపేస్తాడు, రిషి చంపేస్తున్నాడు, నేను చచ్చిపోతాను సార్. నా వల్ల అయితే ఏమైందా? పడ్డరు
ఏడున్నర చెప్పు నేను ఎత్తా. అసలు నాకు ఇది అడ్రస్ కూడా తెలియట్లేదు సార్. దీని మొత్తం బ్లీడింగ్ అవుతుంది. ఆ కళ్ళ దగ్గర నుండి ఏదో వైట్ కలర్ అది అది అయ్యో ఏంటో అర్థం కావట్లేదు సార్. మొత్తం బయటకు ఏం మాట్లాడుతున్నావు? అరే ఇప్పుడు నువ్వు వస్తావు రావని భయంతో చేసినాం. నువ్వు తను గొడవలు ఉన్నారు వస్తావు రావు అర్థం అవ్వట్లేదు సార్. అరే అది మొత్తం దాని కళ్ళ నుండి బ్లడ్ చెవు నుండి బ్లడ్. చచ్చిపోతుంది సనాలే సనా నాకు లొకేషన్ పెట్టు ప్రియా, నేను వస్తా ప్రియా. ఎందుకు వస్తావు రాదు. ఇంకా నాకు సన లేదు సాయి. నువ్వు తనకు లేవనుకున్న బాధలో చచ్చిపోయినట్టుంది సాయి. తను ఊపిరాగిపోయింది. ఆ బైక్ బండి తీసినప్పుడు కూడా నేనే సాయి. ఒకప్పుడు ఇట్లనే పోయేటోళ్ళం. వాడు నన్ను తీసుకుపోవట్లేదు. మధ్య మంచిగా ఉండట్లేదు అన్న మాటతో నేను ప్రాణం వదిలేసింది. ఇంక నేను సనా మీకు లేవురా. ఇంత మంచి మాట్లాడుతున్నావు. ఏం చేయమైంది ప్రియా? దాన్ని చెప్పడం ప్రియా, నువ్వు చూడకపోయి నేను కూడా చచ్చిపోతా. ఇంకా నేను కూడా వెళ్ళిపోతా సనా దగ్గరికి. నేను కూడా వెళ్ళిపోతా. ఇప్పుడు అటాక్ చేస్తావు కాదు ప్రియా అడగడు. అయ్యో అడిగి చేస్తాడు. అన్న ఏడున్నావు అన్న నేను సనా. ఏడున్నావు అన్న నేను సనాని. అన్నపూర్ణ స్టూడియో ఉన్నా. హలో అన్న, చెప్పు. యాక్సిడెంట్ అయిందన్న నాకు ప్రియకి. ఏం మాట్లాడుతున్నావు? కొట్టను సబ్సిడీ దగ్గర రిషన్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నిజం చెప్పు. నిజంగా ప్రజెంట్ అంటే సబ్సిడీ దగ్గర ఉన్న సాయి గారు నాతో రొల్లి పెట్టుకుని వెళ్ళిపోయింది. నేను నడుచుకుంటూ వచ్చేసిన. ప్రియ కూడా వచ్చింది. ప్రియ నెత్తికి దెబ్బ జరిగింది. అంబులెన్స్ కి ఫోన్ చేసిన. కాదు ఎప్పుడు అలా మమ్మీ అంటది కదా, అలా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయిందన్న ప్రియ. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేయాలన్న ఇప్పుడు నేను? నాకు ఏం అర్థమవుతుంది. ప్రియ చచ్చిపోయిందన్న. ఒట్టు నా వల్ల అయింది కదా. కరెక్ట్. సబ్సిడీ అప్పుడు పాత వీళ్ళ దగ్గర జేక్క వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఉన్నా. రిషన్ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ప్రియకు ఫోన్ అంబులెన్స్ ఫోన్ చేసిన తన చెప్పు కట్ అయిపోయింది. కడుపులా అద్దాలు గుచ్చుకున్నాను. ఏం గుచ్చుకున్నాయి? కారు అద్దాలు గుచ్చుకున్నాయి. నాకేం అర్థమైంది.
వరుగల్లుకే పిల్ల వెళ్తున్నాడు అసలు మేము అందుకు తాగాడు ఏం కాదు, ఏం కాదు, ఏం తగ్గించుకో, నువ్వేం పడకు, నేను వస్తున్నా. నేను కూడా చచ్చిపోతాను టెక్నికల్ ఫుడ్ అవుతుంది, నేను ఆఫ్ అయిపోతున్నాను, వచ్చేస్తున్నా, ఫ్రెష్ అవుతున్నా. లేదన్నా నేను వెళ్ళిపోతాను, నేను కూడా చచ్చిపోతాను. స్టార్ట్ చేసిన కాల్ స్టార్ట్ చేస్తున్నా, వస్తున్నా. సరేరా అన్న చెప్తే ప్లీజ్ నీ కాలు మొక్కుతా. వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. నేను చేస్తా ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి మరియు 9 నొక్కండి. ఫోన్ మీద ఫోన్ చేసింది మెసేజ్ చేసిన జునికి చేద్దామా జునికి నువ్వు చచ్చిపోయినా ఈ అమ్మడు నన్ను నిజంగా పెట్టుతున్నావు ఇదేదో. అయ్యా చెప్పు స్వీటీ. జునికి ఒకసారి జున్నుకి ఏమేమి చెట్టి ఒకసారి జున్నుకి రమ్లీ ఒకసారి చెప్పు నిన్ను వాస్తవమే. అరే మనకి సనా ఇంక లేదురా మనకి సనా ఇంక మనకి ఏంది సనా ఇంక మనకి లేదురా. ఎందుకు ఏమైంది తనకి? బైక్ తీస్తా అని చెప్పింది, నేను వద్దు వద్దని ఒక 100 సార్లు చెప్పిన. అదేమో నువ్వు వద్దేవా లేదంటే నేను వెళ్ళిపోను అంటే దాన్ని వెనక కూర్చున్నా. అది కింద డౌన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిందిరా, అక్కడ కారు కూర్చుంది. ఆ రాయి మొత్తం పెట్టి పగిలిపోయిందిరా, దాని బ్లడ్ వస్తుంది, కడుపులోకి వచ్చేసుకుంది, దాని కన్ను కొంచెం బయటకు వచ్చింది. చిన్న వచ్చి మాట్లాడు. ఏమైంది? నేను చచ్చిపోతా జున్ను. ఏమైంది? ఇంకా మనకి లేదు జున్ను. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మనకి లేదు, చచ్చిపోయింది, నేను కూడా వెళ్ళిపోతా. నా లైఫ్ మౌనికకున్నాడా? మౌనికగా వీళ్ళందరూ వెళ్ళిపోయారు వీళ్ళ నుండి. సాయి ఇది కొట్టుకున్నారు, సాయి ఏమో వదిలేసిపోతే నేను బైక్ మీద పోతా అని చెప్పి బైక్ గీసి తీసుకుంది. ఇది ఏమైనా అయిపోతుంది అని చెప్పి నేను కూడా ఇంకా కూర్చున్నా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దానికి అసలు బండే రాదు. అది నేను తీసా నొల్లి పెట్టుకుంది. అయితే సరే మౌనికకు ఫోన్ చేస్తున్నా, మెంటల్ తెంగిందా ఇళ్ళకేమన్నా నాకు అర్థం కాదు. మొత్తం దాని కడుపులో నేను రద్దమవుతుంది, నేను రద్దమవుతాను. మీరు మాట్లాడే వ్యక్తి మౌనికకు మనం పొద్దున్న The person you have called is speaking to someone else. మౌనికక్క ఏమైంది? మౌనికక్క సనా ఇంకా మనకి లేదు. ఏం పుట్టింది చెప్పేసాను. మౌనికక్క నువ్వు ఏడు నీ అమ్మ ఎవరికి కలుపుతున్నావు? హలో అక్క అక్క ఒక్క నిమిషం అక్క. జొన్న మౌనిక ఎందుకు చెప్తున్నావే అక్క, ఏమైంది? అంబులెన్స్ వస్తుంది అక్క. నేను బ్లడ్ మొత్తం పోయిందక్క, మనకి ఇంకా సనా లేదక్క. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావు, ఏమైంది? అక్క ప్రామిస్ అక్క, అయ్యో వదిలేసింది అక్క. చెప్పా అసలు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇట్లాంటి విషయాలలో మొదలు చూడకండి, గుర్తు మొదలు అర్థమవుతుందా? అసలు ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా నాతో ఉన్నప్పుడు. మీరు వెళ్ళిపోగానే బండి మీద నేను సాయి ఎటు పోతున్నా, నేను పోతా ప్రియా నువ్వు వస్తావా రావా అంటే నేను సరే నేను బండి తీస్తాను అంటున్నా. నేను కూడా ఎన్నుకుంటా అన్నాక డౌన్ లో నువ్వు కాయలేవు సనా సనా అని చెప్తున్నా, వినలేదక్క. రాయికి గుద్దేసుకుందా ఇక్కడ అక్క, మన
అప్పుడు వీడియోలు కొట్టినాం కదా కొండ దగ్గర ఆడుకున్నాం అక్క నేను బ్లడ్ మొత్తం తీసుకున్నాక ఊపిరి కూడా ఆపేసిందక్క పిచ్చి పిచ్చి నాటకాలు చెప్పండి లైఫ్ లో ఎవరు ఉన్నారు అక్క నేను కూడా చచ్చిపోతా అక్క వస్తున్నాం పెట్టు ఇప్పుడు అందరూ వచ్చి వీళ్ళ దగ్గర చెప్పాలి కొట్టాలంట ఎట్లుంటది సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ సాయి అభిషేక్. యాక్టింగ్ నచ్చినట్టయితే నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు మనకు దెబ్బలు పడడానికి కూడా రెడీగా ఉందాం మనం.